ఆపరేషన్ చేస్తానంటూ నగలతో ఉడాయించిన ఘటన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో జరిగింది. పేషెంట్కు చికిత్స చేయాలంటూ ఆప్రాన్ వేసుకున్న మహిళ చెప్పింది. కుటుంబ సభ్యులను బయటకు పంపి రోగికి మత్తు మందు ఇచ్చింది. రోగి ఒంటిపై ఉన్న 10 తులాల బంగారంతో ఉడాయించింది. గమనించిన పేషెంట్ బంధువులు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వచ్చిందెవరో తమకు తెలియదని చెప్పారు. పోలీసులకు రోగి తరపు బంధువులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది కదా? నిన్న మేము యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో నిన్న అడ్మిట్ అయిన ఉండే. మా మదర్ సన్ స్ట్రోక్ అండ్ అదర్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన ఉండే. సో మేము నిన్న అడ్మిట్ అయినాం. సో ఈరోజు మార్నింగ్ దాకా ఉండే. సో మేము మార్నింగ్ 4 డాక్టర్స్కి రెఫరల్ అడిగాము. ఒకటి గ్యాస్ట్రాంట్రాలజీ, ఒకటేమో స్పైన్, ఒకటేమో ఆర్థోపెడిషియన్, ఇంకోటేమో గైనిక్. సో మీ స్పైన్ డాక్టర్ లేదు, మనము ఓపీలో చెక్ చేసుకుందామని అన్నారు. ఓకే అన్నాము. దాని తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ అంత ఫైన్ ఉందన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చి చూద్దామమ్మా అని అన్నారు. అండ్ మేము గైనిక్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండే. సో మేము వెయిట్ చేసే టైంలో అరౌండ్ 12-12:30 బీచ్లో ఒక లేడీ డాక్టర్ వచ్చింది విత్ స్టెథోస్కోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్. వచ్చిన తర్వాత తన రిపోర్ట్స్ అడిగింది, మా మదర్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఇచ్చాము. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మా మమ్మీతోని కొన్ని క్వశ్చన్స్ వేయాలి, కొంచెం గైనిక్ రిలేటెడ్, మీరు బయటికి వెళ్ళండి సార్ అంటే స్టాఫ్తో కూడా మాట్లాడింది. మాట్లాడి అటెండ్ వచ్చింది. దాని తర్వాత మా మదర్ని కొన్ని గైనిక్ క్వశ్చన్స్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి సార్ అన్నారు. నేను మా మామయ్య ఉండే, ఇద్దరం హాస్పిటల్లో. మేమిద్దరం డోర్ బయట నిల్చొని ఉన్న తర్వాత తను మళ్ళీ బయటకు వచ్చి ఏం జరిగింది కదా?